నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. తిరుమల తిరుపతి దేవస్థానం పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రం ఇది. ప్రతి సంవత్సరం కూడా కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, మన దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల నుంచే కాదు, ఇతర దేశాల నుంచి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. పవిత్రులైనట్టుగా భావిస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే. అయితే ఇలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు కేవలం అవినీతికి సాధనంగానే టీటీడీని వాడుకుంది. ఎన్ని అవినీతి కార్యక్రమాలు చేశారో చెప్పాలి అంటే వీడియోలు సరిపోవు. వాటి గురించి రాయాలి అంటే బస్తా పెన్నులు, దస్తా పేపర్లు ఇచ్చినా కానీ సరిపోవు. మరి అలాంటి కుట్రలు, అలాంటి అవినీతి కార్యక్రమాలు చేశారు. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనం రెగ్యులర్గా చేస్తున్న వీడియోస్ ఏమున్నాయి? తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం, అలాగే పరకామణి వ్యవహారం ఉన్నాయి. ఇంకా బయటికి రానివి చాలా ఉన్నాయి, బయటకు వస్తున్నవి నెమ్మదిగా బయటకు వస్తున్నవి అనేకం ఉన్నాయి. సో ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో భూమన కరుణాకర్ రెడ్డి డ్రామాల గురించి చెప్పుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే తాజాగా ఆయన ఆడిన డ్రామా ఇంకొకటి బయటకు వచ్చింది. అయితే భూమన కరుణాకర్ రెడ్డిని చూస్తుంటే నాకు జల్సా సినిమాలకు డైలాగ్ గుర్తుకొస్తుంది. బ్రహ్మానందాన్ని ఉద్దేశించి రాజేంద్ర ప్రసాద్ అంటాడు, వీడొక దొంగ, కానీ దురదృష్టం ఏంటంటే వాడి కర్మ ఏంటంటే వాడు ఈజీగా దొరికిపోతాడు అని చెప్పేసి. భూమన కరుణాకర్ రెడ్డిని చూస్తుంటే నాకు అదే డైలాగ్ గుర్తొస్తుంది. ఎందుకంటే ఆయన తిరుమల కొండకి, అలాగే టీటీడీకి సంబంధించి, అలాగే కూటమి సర్కారుని భ్రష్టు పట్టించడానికి అనేక డ్రామాలు ఆడుతూ ఉంటాడు. కానీ ఆయన ఈజీగా దొరికిపోతాడు. భూమన గారి డ్రామాలన్నీ కూడా ఈజీగా తేలిపోతూ ఉంటాయి. సో మొన్నటి మధ్య చూసుకుంటే ఆయన అలిపిరిలో ఇక్కడ విగ్రహం ఉంది కదా, ఈ విగ్రహం దగ్గర నుంచొని శ్రీవారి విగ్రహానికి అపచారం జరుగుతోంది, శ్రీవారి విగ్రహాన్ని ఇలాగా రోడ్డు మీద పడేశారు, మద్యం బాటిళ్ళు కూడా అక్కడే ఉంటున్నాయి, తాగి పడేసి వెళ్ళిపోతున్నారు మద్యం సీసాలని చెప్పేసి ఆ శ్రీవారి మీద ఎక్కడ లేని భక్తిని కూడా కురిపించేశాడు భూమన. నిజానికి భూమనికి అంత భక్తి ఉందా అనంటే ఆయన గతంలో మాట్లాడిన మాటలు వింటే ఆశ్చర్యం వేస్తుంది. తిరుమల అనేది ఒక బోడిగుండు, తిరుమల కొండ అనేది ఒక బోడిగుండులాగా ఉండేది. తిరుమల కొండలో అక్కడ కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి ఒక నల్లరాయి విగ్రహం తప్ప ఏమీ కాదు అని చెప్పేసి నాస్తికుడుగా ఉన్న కరుణాకర్ రెడ్డి గతంలో మాట్లాడిన మాటలు. పైకి ఇప్పుడు ఒక భక్తరామదాసులాగా, ఒక హాదిరామ్ బాబాలాగా బిల్డప్ ఇస్తూ మనకు కనిపిస్తాడు, కానీ లోపల అదే ఇంకా ఉంది, నాస్తికత్వం ఇంకా ఉంది కాబట్టే ఇంకా తిరుమల కొండ మీద ఆయన ఇన్ని డ్రామాలు చేస్తున్నారు. సో ఇక్కడ ఈ డ్రామా అయిపోయింది కదా, ఇది ఏంటంటే ఇది వెంకటేశ్వర స్వామి విగ్రహం అని చెప్పేసి ఆయన ఒక డ్రామా ఆడారు కదా, కానీ తర్వాత రోజే తేలింది ఏంటంటే అది వెంకటేశ్వర స్వామి విగ్రహం కాదు. ఆయన డ్రామా అంతా కూడా తేటతెల్లమైపోతూ దాన్ని చెక్కిన శిల్పే బయట పెట్టాడు, ఇది శనీశ్వర విగ్రహం అని చెప్పేసి. సో దెబ్బతోటి ఆయన ఆడిన డ్రామా అంతా కూడా బయటపడిపోయింది. సో ఏం ప్రయోజనం? ఈజీగా దొరికిపోతాడు భూమన కరుణాకర్ రెడ్డి, చాలా ఈజీగా దొరికిపోతాడు. తాజాగా ఇంకొక విషయంలో కూడా అలాగే దొరికాడు. ఆయన అసలు ఆడిన డ్రామాని ఇంకొకసారి చూపిస్తాను మీకు. అసలు డ్రామా ఇది చాలా బాగుంటుంది చూడండి. క్షేత్రంలో ఈ రోజు మరో ఘోర విచారమైన సంఘటన జరిగింది. తిరుమల మీద ఏ మాత్రము కూడా ఈ కూటమి ప్రభుత్వానికి బాధ్యత అన్నదే లేకుండా విఐపీల సేవలో తరించుకొని పోతూ అక్కడ భద్రతా వ్యవస్థ పూర్తిగా డొల్లగా మారిపోయి భక్తుల క్షేమాన్ని మరిచిపోయి చివరకు ఈ రోజున పదుల సంఖ్యలో అక్కడ మందు బాటిళ్లు, ఖాళీ మద్యం బాటిళ్లు దొరికినాయి అంటే నిఘా వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది కొండ మీద. హైందవ ధర్మాన్ని కాపాడుతాము అని చెప్తున్నటువంటి వీళ్ళు రోజు అదే మాటే, మేము హైందవ ధర్మాన్ని కాపాడుతాం, మేము ధర్మాన్ని పరిరక్షిస్తాం, మేము తిరుమల యొక్క ఆధ్యాత్మికతను ఆకాశానికి ఎత్తు తీసుకువెళ్తాం, ఇలాంటి మాటలు చెప్పటమే తప్ప ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి అపచారం జరుగుతూనే ఉన్నది. సాక్షాత్తు ఈరోజు కౌస్తుభం విశ్రాంతి గృహం పక్కన పోలీసు గెస్ట్ హౌస్ కు అతి సమీపంలో అక్కడ పదుల సంఖ్యలో మందు బాటిళ్లు, ఖాళీ మద్యం సీసాలు దొరికినాయి అంటే కొండ మీద అసలు ఏం జరుగుతున్నది చూశారు కదా. భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు అన్నీ విన్నారు కదా. అసలు ఆయనకి తిరుమల కొండ మీద ఎంత భక్తి ఉందో, శ్రీవారి మీద ఎంత భక్తి ఉందో అని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు చూస్తే. కానీ అసలు వెనక మాస్టర్ ప్లాన్ అంతా అయిందే. ఐ సినిమాలో కనుక వాడు అంటాడు చూసారా, అసలు విలున ఆయనేరా అని చెప్పేసి, అలాగా అసలు డ్రామా మొత్తం భూమన కరుణాకర్ రెడ్డిదే.
చూస్తే ఇక్కడ ఈ మద్యం బాటిళ్ళు అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇది జరిగింది ఏ రోజున అంటే భూమన కరుణాకర్ రెడ్డి ఈ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది ఏ రోజున అంటే ప్రెస్ మీట్ అనాలా ఒక వీడియో రిలీజ్ చేశాడనాలా అర్థం కావటం లేదు. మొత్తానికి ఆ వీడియో రిలీజ్ చేసింది అయితే డిసెంబర్ 4వ తారీఖున. సో ఇది జరిగింది ఎప్పుడు, ఇక్కడ మద్యం బాటిళ్ళు తీసుకొచ్చి పడేసింది ఎప్పుడు అని అంటే డిసెంబర్ 2వ తారీఖున. మొత్తం అంతా కూడా పోలీసులు అంటే పోలీస్ వ్యవస్థ మీదే ఇదొక మచ్చలాగా వేసేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వ్యవస్థ అంతా కూడా పని చేయకుండా మానేసింది. వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైపోయింది. తిరుమల కొండ మీద పోలీస్ వ్యవస్థ అంతా కూడా, నిఘా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైపోయింది. టీటీడీ నిర్వీర్యం చేసేసింది, పని చేయట్లేదు అన్నట్టుగా భూమన కరుణాకర్ రెడ్డి నిందలు వేశాడు కదా. సో అందుకని వాళ్ళంతా కూడా అలర్ట్ అయ్యారు. అసలు ఈ కొండ మీదకి ఆ సీసాలు ఎలా వచ్చాయి అని చెప్పేసి మొత్తం అంతా కూడా చేజ్ చేసే పనిలో పడ్డారు. పోలీసులకి చిన్న క్లూ దొరికితే చాలు, దాన్ని పట్టుకొని లాగితే దొంగ ఎక్కడున్నాడో మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది వ్యవహారం. సో అలాగే చేశారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే తిరుమల కొండ మీద మద్యం సీసాలు ఉన్నాయి అని చెప్పేసి ఒక ప్రముఖ పత్రిక అలాగే ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ అంటే వాళ్ళ దాంట్లో వేసుకున్నారనమాట. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కూడా ఈ వ్యవహారం బయటపడింది. ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వ్యవహారం బయటపడిన తర్వాతనే దాన్ని పత్రికలోకి ఎక్కించారు. ఫస్ట్ సోషల్ మీడియాలోకి ఎక్కించారు. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం సోషల్ మీడియాలో ఇలా జరిగింది అని తెలుసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి ఒక ప్రముఖ పత్రికకు సంబంధించిన ప్రతినిధి అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకున్నాడు. ఆ తర్వాత మీడియా ప్రతినిధి అక్కడికి వెళ్ళి వీడియోలు తీసి వాళ్ళ ఛానల్లో కూడా వేసుకున్నాడు. సో వాళ్ళిద్దరూ వేసుకున్న తర్వాత ఈ వ్యవహారం గురించి ఈయన భూమన కరుణాకర్ రెడ్డి కూడా మాట్లాడాడు. అయితే ఇదంతా కూడా ప్రజల దృష్టికి వెళ్ళిన తర్వాత పోలీసులు అలర్ట్ అయ్యి ఇది చేసింది ఎవరు అని చెప్పేసి బయట పెట్టే ప్రయత్నం చేశారు. చూడండి, దొరికిపోయారు దొంగలు. ఇదిగోండి ఈ కారులోనే మద్యం సీసాలు తీసుకువెళ్ళి తిరుమల కొండ మీద వేసినట్టుగా పోలీసులు గుర్తించారు. మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా లాగారు. చూడండి, కార్ నెంబర్ సేమ్ నెంబర్ వచ్చేస్తుంది. ఈ కార్ తీసుకువెళ్ళి ఆ చివర అక్కడ చెట్టు కింద పార్క్ చేస్తారు. కౌస్తుభం గెస్ట్ హౌస్ అని చెప్పేసి ఉంటుంది తిరుమలలో కొండ మీద. సో ఆ గెస్ట్ హౌస్ దగ్గరే ఫస్ట్ పార్క్ చేసుకున్నారు. అదిగోండి బయటకు వచ్చారు కారులో నుంచి బయటకు వచ్చేసి ఆ సీసాలు తీసుకొని అటు ఇటు ఊరికే వెంటనే అక్కడికి వెళ్ళి పడేస్తే అనుమానం వస్తుంది అనుకున్నారేమో. ఒక వ్యక్తి మాత్రం అటు వెళ్ళాడు, పడేసినట్టుగా అటు వెళ్ళాడు. తర్వాత మళ్ళీ ఇంకొక అతను వెళ్ళి ఇంకొక సీసా అటు ఇటు చూసి అవతల పడేసి వచ్చాడు. సో ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. మనం నిఘా నేత్రాల దృష్టిలో ఉన్నాము అని చెప్పేసి మర్చిపోతే ఎలాగా? వాళ్ళంతా కూడా ఎవరు అనే కదా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ ముఖాలు చూడాలని మీకు ఉత్సుకతగా ఉంది కదా. వాళ్ళిద్దరు అయితే వాళ్ళకి ఎవరితో సంబంధాలు ఉన్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్తున్నావు, నీకు అసలు ఆధారాలు ఏవి అని చెప్పేసి మీరు అడగొచ్చు. ఎస్, ఇవిగోండి ఆధారాలు. ముద్దుగా తినిపిస్తున్నాడు చూసారా భూమన కరుణాకర్ రెడ్డి ఇతగాడికి. సో ఇతగాడు భూమన కరుణాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. మీడియాలో పనిచేస్తున్నట్టున్నాడు, చేతిలో కెమెరా ఉంది, వీపుకు బ్యాగ్ ఉంది. మరి మీడియాలో పనిచేస్తున్నాడా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోసం పనిచేస్తున్నాడో ఏమైనా కానీ మొత్తానికి ఇదిగోండి ఈయనకి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా లింకులు ఉన్నాయి. ఇక ఈయన భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి అతగాడు. చూడండి మొత్తం అంతా కూడా ఎంత దగ్గరగా ఉండే వ్యక్తులు అంటే వాళ్ళ మంతనాలు చూడండి, అర్థమైపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది. అలాగే లిక్కర్ స్కామ్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో కూడా సన్నిహితంగానే ఉన్నాడు ఇతగాడు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేస్తున్నాడా లేకపోతే మీడియాలోనే పనిచేస్తున్నాడా తెలియదు, కానీ మొత్తం మీద ఇతగాడైతే రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. సో ఈ కారులో వాళ్ళు మద్యం సీసాలు తీసుకువెళ్ళి కొండ మీద ఇలా పడేశారు. పడేయడానికి అంటే వీళ్ళే పడేశారు, వాళ్ళు తీసుకొచ్చిన మద్యం సీసాలే ఇవి అని చెప్పేసి ఎలా తెలుస్తుంది, ఎలా చెప్తావు నువ్వు అని చెప్పేసి అడగొచ్చు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం సీసాల మీద కూడా క్యూఆర్ కోడ్ పెట్టింది అని చెప్పేసి ఒకసారి చంద్రబాబు నాయుడు చెప్పారు. మీకు గుర్తుందా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయం మీద అంటే కల్తీ మద్యం అమ్ముతోంది కూటమి సర్కారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అలిగేషన్ తీసుకొచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో దొరికే ప్రతి మద్యం సీసా మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ స్కాన్ చేస్తే అది ఎక్కడ తయారైంది, ఏ బ్యాచ్ నెంబరు, అలాగే ఏ మద్యం షాపులో దాన్ని అమ్మారు అనే విషయం కూడా బయటకు వస్తుంది అని చెప్పేసి చెప్పారు. అలా
ఈ క్యూఆర్ కోడ్లని స్కాన్ చేస్తే అక్కడ తిరుమల కొండ మీద దొరికిన మద్యం సీసాల తాలూకు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఏ మద్యం షాప్లో అమ్మారు, ఎవరికి అమ్మారు అనే విషయాలు కూడా బయటకు వచ్చేసాయి. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా అలా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. వీళ్ళిద్దరూ అంటే దొరికిన వాళ్ళు A1 కోటి అనే వ్యక్తి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, సోషల్ మీడియాలో పనిచేస్తూ ఉంటాడు. A2 అనే వ్యక్తి మోహన్, సో ఇతని పూర్తి పేరు మోహన్ కృష్ణ. సో వాళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా ఒక ల్యాప్టాపు, స్విఫ్ట్ డిజైర్ కారు, అలాగే సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కోటి దగ్గర నుంచి అయితే సెల్ ఫోన్ తీసుకున్నారు, కానీ మోహన్ దగ్గర నుంచి ఇంకా పోలీసులు సెల్ ఫోన్ తీసుకోలేదు. మోహన్ని సెల్ ఫోన్ ఇవ్వమని అడిగితే లేదు నా సెల్ ఫోన్ జారిపోయింది ఎక్కడో అని చెప్పేసి అంటున్నాడట. జారిపోయినవన్నీ ఏరుకొచ్చేలాగా చేస్తారు పోలీసులు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకని అంటే మన ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉన్నా కానీ, దాంట్లో సిమ్ కార్డు ఉన్నా లేకపోయినా కానీ కొన్ని సందర్భాల్లో టెక్నాలజీని వాడి ఫోన్ ఎక్కడుంది అని చెప్పేసి కనిపెట్టే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. సో కాబట్టి మోహన్ ఫోన్ ఎక్కడ దాచినా సరే, లేదా మోహన్ ఎక్కడైనా జార విడుచుకున్నా సరే పోలీసులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి మోహన్ ఫోన్ గనక దొరికితే అన్ని వ్యవహారాలు బయటకు వస్తాయి. ఎవరెవరితో సంభాషణలు చేసింది, ఎవరు చెప్తే ఈ పనులు చేసింది, మోహను అండ్ కోటి ఎలా చేశారు ఏంటి అనేది అన్నీ బయటకు వస్తాయి. సో ఇక్కడ మోహన్ అండ్ కోటి కలిసి చేసిన పనే ఇది. అంటే ఇద్దరూ కలిసి తీసుకొచ్చి ఇక్కడ మద్యం బాటిల్ పడేశారని కాదు, కోటి అయితే మద్యం బాటిల్ పడేశాడు, ఆ తర్వాత మోహన్ వెళ్ళి అక్కడికి అసలు వాటన్నిటినీ కూడా చిత్రీకరించాడనమాట. అంటే మనకి అప్పట్లో సీరియల్స్ వచ్చేవి, లేడీ డిటెక్టివ్ స్నేహ అని చెప్పేసి. ఆ సీరియల్స్లో లేడీ డిటెక్టివ్ అంతా కూడా ఫస్ట్ కనిపెట్టేది తానే, ఏ అవినీతి జరిగినా అక్రమం జరిగినా. అలాగే లేడీ డిటెక్టివ్లో ఉత్తరాలాగా ఫీల్ అయిపోయి ఆ మోహన్ అనే వ్యక్తి వీటన్నిటినీ కూడా చాలా క్లోజ్డ్గా ఫోటోలు తీసి వాటన్నిటినీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలాగే తన పత్రికలో కూడా పోస్ట్ చేయించుకున్నాడు. అలాగే ఇంకొక మీడియాకి సంబంధించిన వ్యక్తి కూడా వచ్చి వాటిని వీడియోలు తీసుకుని వాళ్ళ ఛానల్లో కూడా పోస్ట్ చేసుకున్నాడు. మొత్తం అందరినీ కూడా బయటకు లాగుతున్నారు పోలీసులు, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కూటమి సర్కారు తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ ప్రతిష్ట కానివ్వండి, ఆ పవిత్రత విషయంలో కానివ్వండి, ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదు అని చెప్పేసి చెప్తోంది. ఈ పవిత్రతకి డ్యామేజ్ తీసుకురావాలని లేదా తిరుమల కొండ విషయంలో రాజకీయాలు చేయాలని చెప్పి చూస్తే గనక సివియర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తోంది. మరి ఈ విషయంలో అడ్డంగా దొరికిపోయిన భూమన కరుణాకర్ రెడ్డిని ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, నిజంగానే ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? ఈ కోటి అలాగే మోహన్ అనే వ్యక్తులు ఇద్దరూ కూడా మరి భూమన కరుణాకర్ రెడ్డితోటి సంబంధాలు ఉన్నాయి అని తేలితే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఎలాంటి శిక్ష పడుతుంది అనేది కూడా వేచి చూడాలి. అలాగే ప్రజలు కూడా నిర్ణయించాలి ఈ విషయంలో. ఎంతకాలం ఇలాగా తిరుమల కొండ మీద రాజకీయాలు చేస్తారు? తిరుమలలో దోచుకున్ననాళ్ళు దోచుకున్నారు, లడ్డూ కల్తీ వ్యవహారం కావచ్చు, లేకపోతే పరకామణి కేసులో కావచ్చు, ఎంత దోచుకున్నారు అనే విషయాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. హైకోర్టు కూడా సీరియస్గా ఉంది పరకామణి కేసులో. దానికి సహకరించిన పోలీసుల్ని కూడా అదుపులోకి తీసుకోండి కావాలంటే అని చెప్పేసి అంటుందట. అలాగే దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దాని అవినీతిలో పాలు పంచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సివియర్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి హైకోర్టు కూడా ఆర్డర్స్ పాస్ చేస్తుంది. సో ఈ విషయం మీద మీరేం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు మీ మనసులో ఎలాంటి ఆలోచన ఉంది? అసలు తిరుమల కొండ మీద రాజకీయాలు చేసేవాళ్ళని, అవినీతి చేసేవాళ్ళని ఏం చెయ్యాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలన్నింటినీ కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తే భవిష్యత్తులో ఇంకా ఎవరూ కూడా తిరుమల లాంటి పుణ్యక్షేత్రం మీద అవినీతి కార్యక్రమాలు చేయాలన్నా కానీ వణికిపోయేలా ఉంటుంది? అలాంటి శిక్షల్ని కూడా నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఏ శిక్ష వేస్తే బాగుంటుంది అనేది కూడా. థ్యాంక్ యూ.